నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే, ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి నిన్న సమావేశం అంటే మంత్రిమండలి సమావేశం జరిగింది. దీనికి సంబంధించి లడ్డు వివాదానికి సంబంధించిన దానిపై అయితే వీళ్ళు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, సింగాల్ కల్తీ పాపం వీరిదే అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి కలిపిన ఇష్యూకు సంబంధించి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, సింగాల్ కల్తీ పాపం వీరిదే అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇంకా సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. అవి కూడా ఏంటి అంటే, బాధ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా వెళ్ళివ్వటం జరిగింది. వాటికి అనుగుణంగా తదుపరి చర్యలు అయితే తీసుకోబోతున్నారు. ఆ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ అయితే ఈ విషయాలను ఈ మంత్రిమండలికి సంబంధించిన సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, ఏఈఓ ధర్మారెడ్డితో పాటు కొనుగోలు కమిటీలోని సభ్యులందరినీ నేరస్తులుగా ప్రభుత్వం పరిగణిస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అయితే రాజకీయాల అతీతంగా దోషుల్ని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఉన్న సమాచారం ప్రకారం టీఆర్ఐ నివేదికను అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. అయినా చర్యలు తీసుకోకపోవడం నేరంగానే చూస్తున్నాం. ఈ విషయాలను సిబిఐ సిట్ పరిగణలోకి తీసుకుందా లేదా, వారు నేరస్తులుగా పరిగణిస్తారా లేదా అనేది ఛార్జ్ షీట్ చూస్తే గానీ తెలియదు. ఒకవేళ పరిగణించకపోతే వారిని కూడా చేర్చాలని వీళ్ళు కోరుతారట. అయితే దీనికి సంబంధించి దీనిపై అడ్వకేట్ జనరల్ సలహా కూడా తీసుకున్నామని వివరించారు. అయితే సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిన్న అయితే మంత్రిమండలి సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మంత్రిమండలి సమావేశానికి సంబంధించిన విషయాలు అక్కడ ఎటువంటి టాపిక్స్ మీద డిస్కస్ చేశారు ఏంటి అనే దాని మీద అయితే పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ యాదవ్ అయితే మీడియా సమావేశం నిర్వహించి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా వారుతుంది ఏమిటంటే, వారు మా దృష్టిలో నేరస్తులే ఎవరైనా సరే. వారికి 2022లోనే కల్తీ నెయ్యి గురించి తెలుసు. అప్పుడే తెలుసు 22లోనే టీడీపీ ప్రభుత్వం తెచ్చిన కఠిన నిబంధనల్ని ధర్మారెడ్డి నీరుగార్చారు అన్నట్టుగా ఇచ్చారు. దీని వెనుక నేరపూరిత కుట్ర దాగి ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అయితే నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా ఉంది. కుట్ర కనిపిస్తున్న బాధ్యుల్ని నిందితులుగా ఎందుకు చేర్చలేదు? నిబంధనలు సవరించారు, అది ఉద్దేశపూర్వక నేరమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది మహాపాపం, వారికి శిక్ష పడాల్సిందే అన్నట్టుగా ఈ లడ్డూకి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి, వాడిని విషయానికి సంబంధించి, సిట్ నివేదికకు సంబంధించి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ముందుగా చర్యలు తీసుకోబోతున్నారు, ఏ విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు, ఆ కమిటీ ఇచ్చిన విషయాలు ఏ విధంగా వాళ్ళు పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోపోతారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో అలాగే పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే, భగీరథ యత్నం చివరి దశలో పోలవరం అంటూ ఒక హెడ్లైన్. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భగీరథ యత్నం అయితే జరిగింది. ఇక చివరి దశలో పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన పనులు అయితే ఉన్నాయి అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అవి కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, సవాళ్లను అధిగమించి వేగంగా ప్రాజెక్టు పనులు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించి ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. పూర్తి కావచ్చిన కొత్త డయాఫ్రమ్ వాల్, ఇప్పటికే బట్రస్ డ్యామ్ పూర్తి, సిపేజీ సమస్య పరిష్కారంతో వరద రోజుల్లోనూ ఆగని పనులు. అయితే ప్రధాన డ్యాం పూర్తి చేసే పనులు ప్రారంభం అంటూ కుడి ఎడమ కాలువల అనుసంధానం వేగవంతం చేయడం జరుగుతోంది అన్నట్టుగా ఇచ్చారు. ఏడాదిన్నరలో ఎంతో పురోగతి సాధించామన్నట్టుగా కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే 4,747 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఈ పోలవరానికి సంబంధించి, ఈ పుష్కరాల సమయానికి సంబంధించి పూర్తి చేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే తుది దశకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పటికే పూర్తి చేసే పనులు ప్రారంభం అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి
సంబంధించి ఆంధ్రప్రదేశ్ జీవనాడి, ప్రజల చిరకాల స్వప్నం, రాష్ట్రం నలుమూలలకు జలఫలాలు పంచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చివరి అంకంలోకి వచ్చింది. సమీప భవిష్యత్తులోనే ఈ ప్రాజెక్టు కల సాకారమయ్యేలా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 2027 జూన్ కల్లా అంటే గోదావరి పుష్కరాల నాటికే ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. గోదావరి పుష్కరాలకు సంబంధించి 2027 జూన్ కల్లా కూడా ఈ పుష్కరాలకు ముందే కూడా దీన్ని జాతికి అంకితం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తుంది. పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనా సరే వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్తోంది, కంప్లీట్ చేయడానికి, జాతికి అంకితం చేయడానికి అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుంది అన్నట్టుగా వీళ్ళైతే ఒక స్టోరీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అవి కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, వాణిజ్య ఒప్పందంపై భగ్గు అంటూ పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద అయితే ఒక హెడ్లైన్తో కూడిన ఒక వార్త అయితే ఇచ్చారు. వాణిజ్య ఒప్పందంపై భగ్గు అన్నట్టుగా సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, అమెరికాతో ప్రధాని రాజీ పడ్డారు, రైతు కష్టాన్ని అమ్మేశారు అంటే విపక్షం అయితే ఆరోపణలు చేస్తోంది. ఏమిటంటే అమెరికాతో ప్రధాని నరేంద్ర మోదీ రాజీ పడ్డారు, రైతు కష్టాన్ని అమ్మేశారు అన్నట్టుగా చెప్పడం, మాట్లాడే హక్కు హరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ, అసలు మా వాయిస్ వినిపించడానికి కూడా లేదు, ప్రజాస్వామ్యానికి ఇది ఒక మచ్చ అన్నట్టుగా స్పీకర్కు రాసిన లేఖలో రాహుల్ గాంధీ అయితే స్పీకర్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించి డీటెయిల్స్ అయితే వెళ్ళిచ్చారు. నరవణే పుస్తకంపై కొనసాగిన ప్రకంపనలు, లోక్సభలో 8 మంది సస్పెన్షన్ అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఏం డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూస్తే, అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాకారం అవుతున్న వేళ పార్లమెంట్ ఉభయ సభ్యుల్లో విపక్షాలు భగ్గుమన్నాయి. అయితే దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీశాయి. అయితే దీంతో పాటు చైనాతో మునుపటి ఘర్షణ అంశం లోక్సభలో మరోసారి ప్రస్తావనకు రావడంతో ఇంకా తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. నిరసనలు తెలిపే క్రమంలో అనుచితంగా వ్యవహరించారంటూ 8 మంది సభ్యులపై వేటు వేశారు అన్నట్టుగా, ఎలా పడితే అలా బిహేవ్ చేశారు కాబట్టి అన్న ఉద్దేశంతో ఒక 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు విధించారన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెద్ద నిర్ణయం అని ఒకళ్ళు అంటుంటే, ఇది కాదు, అమెరికాకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లొంగిపోయారు అన్నట్టుగా కొంతమంది అంటున్నారు. అయితే ఇందాక విమర్శించిన వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు విమర్శించిన వాళ్ళ గురించి చెప్పాం కదా, ఇప్పుడు ఎవరేమన్నారు అనేది ఒకసారి మనం చూస్తే, అమెరికాతో వాణిజ్య ఒప్పందం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం, ప్రతి ఒక్కరికి దానివల్ల ప్రయోజనం కలుగుతుంది, దేశానికి అనుకూలంగానే మా పని మేము చేశాం. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఏమని? అమెరికాతో వాణిజ్య ఒప్పందం అనేది పెద్ద చారిత్రాత్మక నిర్ణయం, దీనివల్ల అందరికీ ఉపయోగం జరుగుతుంది, దేశాభివృద్ధి లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మేము ఈ విధంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, దేశానికి అనుకూలంగానే ఆ పని చేస్తాం తప్ప మా స్వార్థ ప్రయోజనాలకు కోసం కాదు అన్నట్టుగా ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయితే నిన్న జరిగింది. దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా వ్యవసాయ పాడి రంగానికి పూర్తి రక్షణ, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటి అంటే వ్యవసాయ పాడి రంగానికి కూడా పూర్తి రక్షణ అయితే కలుగుతుంది అన్నట్టుగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 12 లక్షల, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే నిన్న పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది కదా, దాంట్లో ఎవరెవరు ఏమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూస్తే, అంగరంగ వైభోగమే, అమెరికా టారిఫ్ కోతతో ఎగుమతుల్లో దూకుడే అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కార్మిక ఆధారిత పరిశ్రమలకు సానుకూలతలు అన్నట్టుగా ఇచ్చారు. రత్నాభరణాలు, జౌళి దుస్తులు, ఆక్వాకు పునరుత్తేజం, కొత్త ఆర్డర్లకు అవకాశం అంటూ ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద అంగరంగ వైభోగమే, అమెరికా టారిఫ్ కోతతో ఎగుమతుల్లో దూకుడుగా ఉంటుంది, ఎగుమతులు పెరుగుతాయి, కార్మిక ఆధారిత పరిశ్రమలకు సానుకూలత లభిస్తుంది, రత్నాభరణాలు అలాగే జౌళి దుస్తులు, ఆక్వాకు పునరుత్తేజం వస్తుంది అన్నట్టుగా, కొత్త ఆర్డర్లకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి దీనికి సంబంధించి 12 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద, మొన్నటిదాకా అసలు ఏమవుతుంది
ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకేసారి ఎట్ ఏ టైం స్టాక్ మార్కెట్లో అవి క్షీణించి పతనం అయిపోయి అసలు ఏం జరుగుతుందో ఏంటి అనేది కేంద్ర బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టారో అప్పుడు ఢమాల్మంటూ పడిపోయినాయి. ఇప్పుడు ఆ మదుపర్లు కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. సడన్గా ఈ వాణిజ్య ఒప్పందం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం అనే మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఒకేసారి కూడా 12 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద అంటూ ఒకే రోజు ఎంత పెరిగింది ఏంటి అని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈనాడుకు సంబంధించి బిజినెస్ పేపర్ ఉంటుంది కదా దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, ఇవి కూడా ఏమిటి అని ఒక్కసారి మనం చూస్తే, గగనతలానికి ఘనమైన రక్షణ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన ఒక వార్త అయితే ఉంది. ఇది ఏంటి అంటే SFDR టెక్నాలజీ పరీక్ష విజయవంతమైనట్టుగా తెలుస్తోంది. కొత్త తరం క్షిపణుల రూపకల్పనకు వీలు ఉంది. శత్రు యుద్ధ విమానాల పాలిట సింహ స్వప్నం అన్నట్టుగా గగనతలానికి ఘనమైన రక్షణ అంటూ రక్షణ సాంకేతికతలో భారత్ మరో అడుగు ముందుకు వేసింది అన్నట్టుగా అధునాతన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ చోదక వ్యవస్థతో పనిచేసే క్షిపణి పరిజ్ఞానాన్ని మంగళవారం విజయవంతంగా పరీక్షించింది అన్నట్టు తెలుస్తుంది. అయితే ఒడిశా తీరానికి చేరువలోని సమీకృత పరీక్ష వేదిక నుంచి ఈ ప్రయోగం జరిగినట్టు తెలుస్తుంది. గగనతల నుంచి గగనతలంలోనికి లక్ష్యాలు ఛేదించగల కొత్త తరం దీర్ఘశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడానికి ఈ టెక్నాలజీ దోహదపడుతుంది అన్నట్టుగా ఈ సాంకేతిక కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ అయితే చేరింది అన్నట్టుగా తెలుస్తుంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. అది ఏమిటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే కొద్దిగా డీటెయిల్స్ కూడా ఇచ్చారు, అవి కూడా ఒకసారి చూద్దాం. దీర్ఘశ్రేణి, అధిక వేగం, గాల్లో సులువుగా విన్యాసాలు చేయగలిగిన సామర్థ్యం వంటి లక్షణాల వల్ల SFDR క్షిపణి నుంచి తప్పించుకోవడం శత్రు యుద్ధ విమానానికి చాలా కష్టం. దాని నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అన్నట్టుగా. అయితే మన పైలట్లు సురక్షితంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉంటూ శత్రు జట్లను చాలా ముందుగానే కోల్చడానికి వీలు కలుగుతుంది అన్నట్టుగా ఇచ్చారు. దీనివల్ల మన వాయుసేన పోరాట సామర్థ్యం మరింత ఇనుమడిస్తుంది. దిగుమతి చేసుకున్న క్షిపణులపై ఆధారపడడం తగ్గుతుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, 18న అమరావతికి బిల్ గేట్స్ అయితే రానున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఆయన అప్పుడు సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా 18వ తారీఖు అమరావతికి బిల్ గేట్స్ రానున్నారట. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో భేటీ కానున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, విపత్తుల్లో రుణాల వసూలుకు వేధించవద్దు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని బ్యాంకులకు మార్గదర్శకం. విపత్తుల్లో రుణాలను వసూలు చేయాలని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అన్నట్టుగా ఇది కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాలని బ్యాంకులకు మార్గనిర్దేశనం చేయడం జరిగింది. నెక్స్ట్, బ్యాంకులకు సూచనలతో RBI ముసాయిదా అయితే ఒకటి విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అవి కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, బంగారం వెండి ధరలు అమాంతం దూసుకు వెళ్ళాయి అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఉంది. 2008 తర్వాత ఒక్క రోజులో అత్యధిక లాభం ఇదే. 2008 తర్వాత అత్యధిక లాభం నిన్నేనట. 10 గ్రాముల మేలిమి బంగారం 1,58,500. నెక్స్ట్, అలాగే కిలో వెండి కూడా 2,79,600. పెట్టుబడి పెట్టిన వాళ్ళ మదుపర్లకైతే ఒక బంపర్ ఆఫర్లా మనం అయితే చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా ఏంటి అంత క్షీణిస్తుంది అనుకో టైంలో నిన్న ఎట్ ఏ టైం ఇంత పెరిగిపోయింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర అయితే 1,58,500 రూపాయలకు వస్తే కిలో వెండి వచ్చి 2,79,600 రూపాయలుగా ఉంది అన్నట్టుగా ఇచ్చారు. దీనికి కారణం వాణిజ్య ఒప్పందం అమెరికాతో అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, క్లిక్ దూరంలో 25 రకాలు సేవలు, ఆస్తి పన్ను విధింపు నుంచి ట్రేడ్ లైసెన్స్ వరకు కార్యాలయాలకు ప్రజలు వెళ్లే అవసరం లేకుండా అందుబాటులోకి నవీకరించిన పురపాలక పోర్టల్. అయితే మార్పులు చేర్పులు చేసినటువంటి నవీకరించిన పురపాలక పోర్టల్ అయితే అందుబాటులోకి వచ్చిందట. అయితే దీనికి సంబంధించి ప్రజలు కూడా
ఎవరు కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలు కూడా ఈ పోర్టల్ ద్వారా తెలియజేయవచ్చు అన్నట్టుగా తెలుస్తుంది. మీ కొత్త ఇంటికి ఆస్తి పన్ను మదింపు చేయించుకోవాలా? ఇకపై మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదు. సిబ్బంది చుట్టూ తిరగాల్సిన అవసరమూ లేదు. ఇళ్ళు కార్యాలయాల్లో నుంచే నవీకరించిన పురపాలక పోర్టల్ ద్వారా ఇంటి వివరాలు అప్లోడ్ చేసుకోవచ్చు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు నిర్ధారించాక కమిషనర్ ఆస్తి పన్ను విధిస్తారు అన్నట్టుగా పురపాలక సేవలకు సంబంధించి ఒక యాప్ వచ్చింది. సేవలు పొందడం ఇలా అంటూ ఒక డీటెయిల్స్ పురమిత్రకు సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఏం డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే ఫస్ట్ వార్త, మళ్ళీ ఢిల్లీనే గుజరాత్పై గెలిచి 4వసారి WPL ఫైనల్లోకి క్యాపిటల్స్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ సెన్సెక్స్ సునామీ 12.10 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, వ్యక్తిగత గోప్యతతో ఆటలొద్దు అన్నట్టుగా సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. డేటా షేరింగ్ పేరుతో పౌరుల గోప్యత హక్కుతో అడ్డుకోవద్దంటూ వాట్సాప్ను సుప్రీంకోర్టు మందలించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో మా రూల్స్కు మీరు పాటించేటట్టయితే ఇక్కడ ఉండండి, లేకపోతే వెళ్ళండి అన్నట్టు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, మాకు సమాచారం లేదు అన్నట్టుగా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై భారత్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారము లేదని రష్యా పేర్కొంది. అయితే రష్యా చెప్తుంది ఏంటంటే భారత్ నుంచి ఎటువంటి అధికారికంగా ఈ రష్యా చమురుకు సంబంధించి కొనుగోలుకు సంబంధించి ఎటువంటి సమాచారము రాలేదు అన్నట్టు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, మణిపూర్ సీఎంగా ఖేమ్చంద్ సింగ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. మణిపూర్ సీఎంగా ఖేమ్చంద్ సింగ్, ఉప ముఖ్యమంత్రిగా నేమ్చా కిప్జెన్ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు సమాచారం అన్నట్టుగా ఇంకొక వార్త ఉంది. అది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. ట్రెండ్లోకి వెండి అంటూ జీవితకాల గరిష్ట స్థాయిల నుంచి 3 రోజుల పాటు పతనమైన వెండి, బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. ఇక మెయిన్ వార్తలకు వచ్చేసరికి సాక్షికి సంబంధించి మెయిన్ వార్త వచ్చి రెడ్ బుక్కే రాజ్యాంగం, నేనే సుప్రీం, రాజ్యాంగ విరుద్ధ చర్యలతో కుట్రలకు చంద్రబాబు పదును అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. రెడ్ బుక్కే రాజ్యాంగం, నేనే సుప్రీం, అంతా నా ఇష్టం అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అసలు దేని మీద అంటే కల్తీనేయికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. నిర్భీతిగా సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ లడ్డూపై బాబు మళ్ళీ సొంత విచారణ. మళ్ళీ ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ సొంతంగా విచారణ చేపడుతున్నారు, మళ్ళీ మొదటికి తెస్తున్నారు. దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని దుస్సంప్రదాయానికి నాంది పలికారు అన్నట్టుగా శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసే కుతంత్రం జరుగుతోంది అన్నట్టుగా వీళ్ళైతే సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. తమకు అనుకూలంగా కోరుకున్న నివేదిక ఇప్పించుకునే పన్నాగం. అయితే వాళ్ళు కనుక ఒక కమిటీని వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేస్తే ఆ నివేదిక కానీ విషయాలు కానీ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు వీళ్ళు చెప్పడం జరిగింది సాక్షిలో. తద్వారా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులే లక్ష్యం. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగినా సరే ఇంకా వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుంటారు కాబట్టి ఇక నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే వైసీపీ నేతలను అరెస్ట్ చేయటమే వాళ్ళ టార్గెట్ అన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ కేసు అది నిజమే వాళ్ళు అరెస్ట్ చేస్తే ముందుగానే జనంలోకి తీసుకువెళ్ళాలి కాబట్టి నెక్స్ట్, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి తెలుసు తాము తప్పు చేశాము, ఏం చేశాము అన్నది తెలుసు. మరి అటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా, ముందుగానే ముందర కాళ్ళకు బంధాలు వేయటం అంటారు కదా, ముందుగానే నెక్స్ట్ టార్గెట్ వైసీపీ నేతలే, వాళ్ళనే అరెస్ట్ చేయటం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, ఇప్పటికే నిర్ధారించిన NDRI, NDDB ల్యాబొరేటరీలు అదే విషయాన్ని తన ఛార్జ్ షీట్లో స్పష్టం చేసిన CBI సిట్ కుట్రలు బెడిసి కొట్టడంతో బాబు సర్కారు న్యాయధిక్కారం అన్నట్టుగా లడ్డూపై మళ్లీ దర్యాప్తునకు సొంతంగా విచారణ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం. మంత్రివర్గ సమావేశం వేదికగా నిర్భీతిగా రాజ్యాంగ ఉల్లంఘన, సుప్రీంకోర్టు అధికార పరిధిని సవాల్ చేసిన బాబు సర్కార్ అంటూ ఈ లడ్డూకు సంబంధించి ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి వాడిన విషయానికి సంబంధించి ఈ విధంగా అయితే వీళ్ళిచ్చారు. అబాసు పాలయ్యం, ఎదురు దాడి చేయండి అన్నట్టుగా అబాసు పాలయ్యాము అంటే ఏంటంటే మనం చెప్పింది మొత్తం రివర్స్గా వచ్చింది కాబట్టి మన పరువు పోయింది కాబట్టి రివర్స్ దాడి చేయండి అంటూ ఎవరెవరు చెప్పారు ఏంటనే దాని మీద వీళ్ళిచ్చారు. లడ్డూ విషయంలో మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారట. ఏమని? CBI సిట్ ఛార్జ్ షీట్తో ప్రజలు ఇక మన మాటలు నమ్మని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఎవరు మన మాట నమ్మరు. అయితే అందుకే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మళ్ళీ విచారణ చేయిద్దాం, మళ్ళీ ఇదంతా పక్కన వెళ్ళి మొదటి నుంచి మన రాష్ట్ర
ప్రభుత్వ పరిధిలో విచారణ చేయిద్దాం. ఈలోపు వైఎస్ఆర్సీపీపై ఎదురుదాడి ఇంకా పెంచాలని నిర్దేశం. నేను అది చేసేలోపు మీరు ఇంకా ఎదురుదాడి చేయండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆయన చెప్పినట్టుగా వీళ్ళు ఇచ్చారనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, గత టీడీపీ హయాంలోనే నెయ్యి కల్తీ అంటూ 87,000 కిలోల కల్తీ నెయ్యి కొని ఫ్లేవర్ కలిపిన దురాగతం. మరి వీళ్ళు అప్పుడే బయట పెట్టుంటే బాగుండేది కదా. టీడీపీ హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందని అన్నారు, మరి ఎందుకు బయట పెట్టలా, మరి ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు, అప్పుడే బయట పెడితే బాగుండేది కదా. బోలే బాబాను తీసుకొచ్చింది చంద్రబాబు సర్కారే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చేసిన ప్రచారం కూడా అవాస్తవమని తెలిసిన సిబిఐ సిట్, సుప్రీంకోర్టు సిట్ రిపోర్టుపై మళ్లీ విచారించే అధికారం ఈ సర్కారుకు లేదు అంటూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తప్పిదనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కొత్త డ్రామా. సీఎం చంద్రబాబు నీచ రాజకీయాన్ని ఎండగట్టిన భూమన. వీళ్ళు చెప్పింది సరే వాళ్ళ హయాంలోనే జరిగింది, వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు వచ్చారు, మరి అప్పుడు మీరు ఎందుకు బయట పెట్టలేదు, మీరు బయట పెట్టుంటే మీకు ఇప్పుడు ఇన్ని తిప్పలు వచ్చేవి కాదు కదా, మీరు అవే కొనసాగించడం మీరు తప్పు చేసినట్టే కదా అని చాలామంది వాళ్ళని ఎదురు ప్రశ్న వేస్తున్నారనమాట. నెక్స్ట్, ఇంకొక వార్త. అమెరికా ప్రధాని మోదీని సత్కరిస్తున్న ఎన్డీఏ ఎంపీలు, కేంద్ర మంత్రులు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఏమిటి అంటే, అమెరికాతో ఒప్పందంతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది, మన తయారీ రంగం బలోపేతం అవుతుంది, వాణిజ్య ఒప్పందం వల్ల ఎగుమతిదారులకు, వ్యాపారవేత్తలకు కూడా మేలు జరుగుతుంది, ఇది అతిపెద్ద నిర్ణయం, ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాం. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే దానిని ఎన్డీఏ ఎంపీలందరూ కూడా ఆయన్ని సత్కరించడం జరిగింది. అయితే నెక్స్ట్, దీనికి సంబంధించి ఇంకొకసారి చూస్తే, మౌనంగానే మెడలు వంచి అమెరికాతో వాణిజ్య ఒప్పందం వెనుక ఫలించిన మోదీ వేచి చూసే ఎత్తుగడ అట. మౌనంగానే ఆయన దీన్ని ఒప్పుకున్నారు, వాళ్లకు లొంగిపోయారంటూ వీళ్ళు కూడా ఆ విధంగా ఇచ్చారు. EU భారత ఒప్పందంతో ట్రంప్ బెంబేలు, తప్పనిసరే దిగొచ్చిన అమెరికా అధ్యక్షులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, నేడు అంబటి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ అంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆయన స్వాతంత్ర సమరయోధులు, ప్రజల కోసం పోరాటాలు చేసి ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాడి ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా ఆయన బాధ్యత కాబట్టి ఈ స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి ఆయన వెళ్ళి ఆయన పరామర్శించడం జరగబోతుందంట ఈరోజు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, గల్లా మాధవి దంపతులకు క్లీన్ చిట్ అన్నట్టు అంబటి రాంబాబు ఫిర్యాదు చేసినా వారిపై కేసు నమోదు చేయని పోలీసులు, వారిద్దరి పేర్లు లేకుండానే కార్పొరేటర్ బుజ్జి మరికొందరు అంటూ ఎఫ్ఐఆర్ అంటూ టీడీపీ చేతిలో కాకీలు కీలు బొమ్మల్లా మారారు. మరి గతంలో ఏమయ్యారు, గతంలో మీరు వాళ్ళని ఎన్ని హింసలు పెట్టారు పోలీసుల్ని, ఇప్పుడు అప్పుడు మీరు ఎంతమంది ఎన్ని రకాల వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మీ చేతులు పాపం వాళ్ళు నలిగిపోవాల్సి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే అందరి చేతుల్లో. ఈ అంబటి ఇంటిపై దాడిలో ఆ ఇద్దరు పోలీసులు కీలక పాత్ర అంటూ హెడ్లైన్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, పాపం అక్కడ బలైపోతున్నది ఎవరు అంటే అధికారులు అని చెప్పొచ్చు. అయితే నెక్స్ట్, ఇంకొకటి ఏంటంటే, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి అంటూ పార్లమెంటు మకర ద్వారం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీల నిరసన. పాపం ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి అంటూ పాపం అక్కడ ధర్నాలు చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. చంద్రబాబు డైరెక్షన్లోనే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయట. పెట్రోల్ బాంబులతో ఇళ్లు తగులబెడుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు. కేంద్రం జోక్యం చేసుకుని బాబు ఆగుడాలకు అడ్డుకట్ట వేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్లకార్డులతో నిరసన హోరు, ఆరా తీసిన తోటి ఎంపీలు అసలు ఏం జరుగుతోంది అంటూ వీళ్ళు అలా ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తుంటే తోటి ఎంపీలందరూ కూడా అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అని వీళ్ళని అడిగారట. నేడు NHRCకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. నెక్స్ట్, కరకట్ట ప్యాలెస్ కిరాతకమే, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి కుట్ర అక్కడి నుంచే అంటూ పెద్దబాబు చిన్నబాబు ఆదేశాలతోనే టీడీపీ గుండాల అరాచకం, టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్య నేత డైరెక్షన్లోనే ఇదంతా జరిగింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, సీమ దుమ్మెత్తిపోతా అన్నట్టుగా చంద్రబాబు ద్రోహంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రేపు చలో పోతిరెడ్డిపాడుకు సర్వం సిద్ధమైందట. రేపే రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీమ సుభిక్షం కోసం 3,850 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పనులు చేపట్టిన వైఎస్ జగన్ అయితే చేశాడంట. అధికారంలో రాగానే తెలంగాణ సీఎం రేవంత్తో బాబు చీకటి ఒప్పందం కుదుర్చుకుని సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదంటూ బాబు సర్కార్ వితండవాదం ఆడుతున్నారు అన్నట్టుగా ఇచ్చారు.
అయితే దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వార్త వచ్చి రోబో కాప్ పట్టేసింది అన్నట్టుగా 2 పాత నేరస్తులను పట్టుకున్న రోబో విశాఖ రైల్వే స్టేషన్లో ముఖాన్ని డేటాబేస్లో గుర్తించిన అర్జున్ వెంటనే అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు. వారిపై రాయగడ్డ స్టేషన్లో దోపిడీ కేసులు అన్నట్టుగా అయితే 2 పాత నేరస్తులను అయితే విశాఖలో ఏర్పాటు చేసినటువంటి ఈ రోబో ఏమవుతుందంటే అర్జున్ ఆన్ డ్యూటీ, ఏఎస్సి అర్జున్ ఆన్ డ్యూటీ అన్నట్టుగా ఉంది. పాత నేరస్తులను పట్టుకోవడానికి, అట్లాగే అక్కడ కొన్ని రకాల ప్రయాణికులు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వినూత్నంగా ఒక రోబోను అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అదైతే ఒక 2 పాత నేరస్తులను పట్టుకున్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజ్ ఉన్నాయి. ఇంకా మెయిన్ వార్తల్లో కనుక ఆంధ్రజ్యోతి కనుక ఒకసారి చూస్తే మనం మంత్రిమండలి సమావేశానికి సంబంధించి సూత్రధారులను వదలొద్దు, కల్తీనేపై మంత్రుల ముక్తకంఠం అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. సిట్ లేఖపై క్యాబినెట్లో సుదీర్ఘ సమాలోచనలు అన్నట్టుగా కల్తీకి దారితీసిన పరిణామాలు లేఖలో నామమాత్రంగానే ప్రస్తావించారు అన్నట్టుగా వాటిపై దృష్టి పెడితే దోషులు తెలియ అవకాశం ఉంది అన్నట్టుగా వైవి పాత్రపై స్పష్టత ఇస్తే బాగుండేది అంటూ డిప్యూటీ సీఎం కూడా అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. పథకం ప్రకారమే తిరుమల లడ్డు కల్తీ చేశారు, సెంటిమెంట్తో కూడిన అంశం ఇదే అంటూ మంత్రులు కూడా ముక్తకంఠంతో చెప్పినట్టుగా తెలుస్తోంది. న్యాయపరంగా ముందుకెళ్లడంపై క్యాబినెట్ అయితే దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అసాధారణ రీతిలో మంత్రివర్గ సమావేశానికి ఏజీ అన్నట్టుగా ఛార్జ్ షీటుపై జడ్జి నిర్ణయం తర్వాతే ముందుకు అంటూ ఏజీ సలహా ఇచ్చింది. అయితే కల్తీ నేపే రాజకీయం లేదు, అది మన ఎజెండా కూడా కాదు, తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యం అంటూ సూత్రధారులు ఎవరో తేలడం, శిక్ష పట్టమే ముఖ్యం, రాజకీయాలకి దేవుడికి సంబంధం లేదు, కాకపోతే తిరుమల పవిత్రతను కాపాడాల్సిన ఉద్దేశం మనకుంది కాబట్టి ఆ లక్ష్యం మంది కాబట్టి సూత్రధారులు ఎవరో తేలాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి శిక్ష పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. మంత్రులందరూ కూడా దీన్ని ఖండించడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వైవి పాత్రపై స్పష్టత ఇస్తే బాగుండేది అన్నట్టుగా చెప్పడం, ఆయన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తపరిచారు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పేపర్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అసలు చూస్తే, అసలు బుర్ర పెట్టలేదు, ప్రతి దశలో అంతులేని నిర్లక్ష్యం, కల్తీ నెయ్యికి అదే కారణం, అసలు బుర్రే పెట్టలేదు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త. దీనికి సంబంధించి ప్రతి దశలోనూ అంతులేని నిర్లక్ష్యం, అయితే కల్తీ నెయ్యికి అదే కారణం. 2014, 18, 19లో కఠిన నిబంధనలు, 2020లో మరోసారి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారంట. టెండర్ నిబంధనలు సడలిస్తూ సిఫారసు చేశారు. హేతుబద్ధత వివరణ లేకుండానే నివేదిక ఇచ్చారు అన్నట్టు తెలుస్తుంది. దానిని గుడ్డిగా ఆమోదించిన ఉన్నతాధికారులు 2022లోనే నెయ్యి కల్తీపై ధర్మారెడ్డికి ఫిర్యాదులు, మైసూర్ ల్యాబ్ ధృవీకరించిన అలసత్వం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధిపతి నివేదిక, ధర్మారెడ్డి, సింగాల్ బాలాజీపై చర్యలకు అయితే సిఫారసు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి ఒకసారి మనం చూస్తే, సిట్ నివేదికపై విచారణ కమిటీ, ఈ సిట్ నివేదికకు సంబంధించి కూడా ఒక విచారణ కమిటీ అన్నట్టుగా ఛార్జ్ షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకున్నాక దీనిపై తేలుస్తాం, అవసరమైతే ప్రభుత్వం, టీటీడీ, భక్తులు కూడా కేసులో కలుస్తారు, మంత్రివర్గం నిర్ణయం, దోషులపై కఠిన చర్యలు తథ్యం అంటూ మంత్రులు చెప్పడం జరిగింది. ప్రక్షాళన ఆవశ్యం, టీటీడీలో పాతుకుపోయిన వ్యవస్థీకృత లోపాలు రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ నివేదిక అన్నట్టుగా ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూసుకుంటే, అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం అన్నట్టుగా, త్వరలో రాష్ట్రమంతా శిక్షణా తరగతులు అన్నట్టుగా ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ, లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇకపై పంటల వారీగా ఫెస్టివల్స్, వ్యవసాయ అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్పడం జరిగింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. అంబటి ఆఫీసుపై దాడి, టీడీపీ ఎమ్మెల్యే మాధవిపై కేసు అంటూ ఒక వార్త, అడుగు దూరంలో చైనాతో యుద్ధం అంటూ ఇంకొక వార్త, క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో తొలి అడుగు అంటూ ఇంకొక వార్త, లాభాల్లోకి విశాఖ ఉక్కు అంటూ ఇంకొక వార్త, ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉంటే ఇంకొక వార్త కూడా ఉంది. అది కూడా ఏంటంటే, మా రాజ్యాంగాన్ని కాదంటే దేశం విడిచి వెళ్ళిపోండి అంటూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పడం జరిగింది. అయితే డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకునేందుకు అనుమతి అయితే ఇవ్వం,
వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు తేల్చి చెప్పిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆ సంస్థ కొత్త ప్రైవసీ పాలసీపై ఫైర్ అయ్యారు అన్నట్టుగా తెలుస్తోంది. 2013 కోట్ల జరిమానాకు సమర్థన, వాట్సాప్లో మెసేజ్ను బట్టి తనకు ఫోన్లో యాడ్స్ వచ్చాయని వెల్లడి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. ఇక లాస్ట్గా చూస్తే మణిపూర్ నూతన సీఎంగా యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు ఇవ్వండి అంటే అన్ని శాఖలకు ఆర్థిక శాఖ నోట్ అంటూ ఒక 2 వార్తలు అయితే ఉన్నాయి. అయితే ఈ 2 వార్తలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లు ఏమి ఇచ్చారో ఒకసారి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ వార్త వచ్చేసరికి వాట్సాప్కు వార్నింగ్ అంటూ మా రాజ్యాంగాన్ని పాటించకుంటే దేశం విడిచి వెళ్లాలని సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దేశ ప్రజల ప్రైవసీపై సంబంధించి రాజీ పడేది లేదు. యూజర్ల డేటా షేరింగ్కు అనుమతించాం. వాట్సాప్ చాలా తెలివిగా ప్రైవసీ పాలసీ తెచ్చింది. అది సామాన్యులకు ఎవరికి అర్థం కాదని ఇది ఫైర్ అన్నట్టుగా డేటా షేరింగ్ చేయబోమని హామీ ఇవ్వాలని ఆదేశం అంటూ వార్త అయితే ఉంది. అయితే మోదీ రాజీ పడ్డారు, దేశాన్ని అమ్మేశారు అంటూ రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అమెరికాతో ట్రేడ్ డీల్పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు అన్నట్టుగా ఉంది. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మన రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. లోక్సభలో అదే రగడ, రాహుల్ మైక్ కట్ అంటూ ఆర్మీ మాజీ చీఫ్ నరవణే బుక్లోని అంశాలు ప్రస్తావించవద్దన్న స్పీకర్, ప్రతిపక్ష సభ్యుల నిరసన, స్పీకర్ చైర్పైకి కాగితాలు విసరడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చైనా ఆక్రమణపై రాహుల్ ఆరోపణలు తప్పుపట్టిన అధికార పక్ష సభ్యులు 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, సభ వాయిదా అంటూ పార్లమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఏంటి అంటే ట్రేడ్ డీల్ దేశ భవిష్యత్తును మార్చేస్తుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏమంటున్నారంటే ఈ ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందం అనేది కూడా దేశ భవిష్యత్తును మార్చేస్తుంది అన్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త, మంత్రులదే మున్సిపల్స్ బాధ్యత, మంత్రులు మాత్రం దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని మున్సిపాలిటీలను గెలుచుకొని రావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అన్నట్టుగా ఇచ్చారు. అసంతృప్తులను బుజ్జగించి ప్రచారంలో కలుపుకొని పోవాలి. ఉత్తర తెలంగాణలో బీజేపీని కట్టడి చేయాలి. పార్టీ బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్వే పీసీసీ చీఫ్ చెప్పడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో మజ్లిస్తో పొత్తు లేదు, సిపిఐ, సిపిఎం, టీజేఎస్తో ఉందని క్లారిటీ ఇచ్చారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, గోదావరి ట్రిబ్యునల్ కావాలట, ఏపీ కొత్త కుట్ర, పోలవరం నల్లమల సాగర్ కడతామని వెల్లడి, కృష్ణాతో పాటు గోదావరి జలాలపైన ఏపీ కన్ను పడింది, మనకు టీఏసీ క్లియరెన్స్ వచ్చిన 8 ప్రాజెక్టులపైన అక్కసు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, చివరి రోజు హైడ్రామా అంటూ మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్స్ దక్కన అభ్యర్థులు గొడవ చేశారు అన్నట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల ఇంటిపై చెప్పులు మట్టిపోసి నిరసన వ్యక్తం చేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ బీఆర్ఎస్ భూరాక్షసుల సమితి అన్నట్టుగా 10 ఏళ్ల పాలనలో కనిపించిన జాగాలన్నీ కబ్జా పెట్టారు అన్నట్టుగా బండి సంజయ్ ఆరోపించడం జరిగింది. కమిషన్లు దండుకొని కేంద్ర నిధులను మళ్లించారు. కేంద్రం అయితే నిధులు ఇస్తే వాటిని మళ్లించేశారు. ఎవరు పొట్టకొట్టాలి, ఎట్లా పైసలు సంపాదించాలన్న దానిపైనే బీఆర్ఎస్ నేతలు ధ్యాస పెట్టారు. వాళ్లను మళ్ళా గెలిపిస్తే ప్రజల ఇండ్లను కూడా కబ్జా పెడతారు. కాంగ్రెస్ దొంగ హామీలతో జనాలను మోసం చేసింది అంటూ బండి సంజయ్ ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ మార్కెట్ జూమ్, సెన్సెక్స్ 2000 పాయింట్లు జంప్ అంటూ 639 పాయింట్లు పెరిగిన నిఫ్టీ, ఇన్వెస్టర్లకు 12 లక్షల కోట్ల లాభం అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అది కూడా చూద్దాం. 7న ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె అన్నట్టుగా ఒక వార్త అవుతుంది. 7వ తారీఖు అయితే వీళ్ళు సమ్మె చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ సైబర్ లూటీ రోజుకు 5.5 కోట్లు అన్నట్టుగా ఇంకొక వార్త ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ లోపల పేజీలు ఉన్నాయి. నెక్స్ట్ ట్రాక్టర్ బోల్తా 4 మృతి అంటూ ఒక వార్త అయితే ఉంది. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పట్టడంతో 3 రైతు కూలీలు, ఒక బాలిక మృతి చెందారు. వీరంతా పసుపు తవ్వే పని ముగించుకొని ఇంటికి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. జగిత్యాల జిల్లా మొగిలిపేటలో ఈ ఘటన జరిగింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.